గుడ్ ఈవినింగ్, నమస్తే వ్యూవర్స్కి అందరికీ. మరొకసారి నా ఛానల్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. భూమి రిలేటెడే కదా, వేరే ఏవి మాట్లాడతలేను. అప్పుడప్పుడు డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఎప్పుడన్నా ఒక్కసారి అదర్ దాన్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి చేస్తా ఉన్నా. మిత్రులారా, మళ్ళీ ల్యాండ్కి వెళ్ళిపోతా. అంటే ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. భూమి ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి, అంతలో అనుమానం లేదు. ప్రభుత్వాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. కర్ణాటకలో సమస్యలు లేవు, తమిళనాడులో బాగుంది. మరొక చైనా పోయినా మనకు అసలు సమస్యలు లేవు, ఎందుకంటే భూమి అంతా ప్రభుత్వానిదే. బిఆర్ అంబేద్కర్ ఒకటే అన్నాడు, భూములన్నింటినీ జాతీయం చేయమని చెప్పిండు. మనం జాతీయం చేస్తే బతుకుతామా? ఇవి ఉంటాయి కదా, ఈ మొహాలు ఉన్నాయి కదా మనకు. ఆ మాట వెంటనే కోపం వస్తుంది అనుకుంటా చాలా మందికి, అంబేద్కర్ ఈ మాట అన్నాడు అని. ఏం పంచాయతీ ఉండదు కదా, అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతాం అంతే, ఏముండదు. ఎవడు ఓనర్ ఉండడు దానికి. కాబట్టి ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తున్న భాగంగా ధరణి కంటే ముందు ఆర్వార్, ఆ తర్వాత ధరణి, ధరణి తర్వాత భూభారతి. మీ ఇష్టం వచ్చినట్టు ఆ ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. ధరణి బాగలేదు, ఓకే. ఎన్నిసార్లు అని అంటాం బాగలేదు అని? అయిపోయింది. ఒక 1 year వరకు ఉండాలి. అదే పని చేస్తే మీకు పూర్తి అధికారం వచ్చింది, మీరేమేం చేయొచ్చు కదా. చేస్తున్నాం అని అంటున్నారు తప్ప ఏం చేయట్లేదు. భూభారతి కొత్తది ఆర్వార్ చట్టం జనవరిలో వచ్చింది, ఏది 2025లో. భూమి హక్కులు భద్రంగా ఉండాలి, భూ సమస్యల సత్వరంగా పరిష్కరించబడాలి, రైతుల మేలు కోరి మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రకమైన మార్పులు 4/1/2025 రోజున చట్టం అయ్యింది. ఒక 2-3 నెలలు టైం పట్టింది రూల్స్ ఫ్రేమ్ చేయడానికి. GOMS నెంబర్ 39 ద్వారా 14/4/2025 రోజు అన్ని రూల్స్ ఫ్రేమ్ అయినాయి. అయిపోయింది, ఇంకేమున్నదిగా. చట్టం అయింది, రూల్స్ ఫ్రేమ్ అయినాయి. మన పని జరగాలి కదా, అది జరగట్లేదు. అంతా బాగుందిలే అని అనుకుంటారు పని చేసేవాళ్ళు, కానీ ఏం జరగట్లేదు. కామన్ మ్యాన్ అదే సేమ్ స్టేటస్ మెయింటైన్ చేస్తాము. నడవని మా కర్మ అని వదిలేసుకుంటారు. GPO తప్పు చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఆయన పైన 2 ఉంటారు, సర్వేయర్ ఉంటాడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ అని చేయొచ్చు, ఛార్జ్ మెమో చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఆ పైన తహసీల్దార్ ఉంటాడు, ఎక్కువ తక్కువ చేస్తే ఆయన కూడా ఏమని చేయొచ్చు. RDO, అడిషనల్ కలెక్టర్ ఎంత జెన్యున్గా ఇచ్చినా కూడా రిపోర్ట్ సంబంధించి చివరికి కలెక్టర్ దగ్గరికి పోయి ఆయన వెరిఫికేషను, ఆయన సాటిస్ఫై అయితేనే ఆయన బొటనవేలు వాళ్ళంది బయోమెట్రిక్ కాంది ఆ పని పూర్తి అయినట్టుగా జరగదు. ఇక్కడే పని ఆగిపోతూ ఉన్నది. మరేం చేద్దాం? సమస్య ఎక్కడ వస్తుందంటే, నేను బొటనవేలు పెడితే ఇట్ ఈస్ అ ఫైనల్. ఎక్కడ ఇరుక్కుంటానో అన్న భయంతో వాళ్ళు ఏం చేయట్లేదు. ఎప్పుడు చేస్తున్నారంటే, పైనుంచి వచ్చే సాంద్రత, వాళ్ళ కులం, తర్వాత ఇతరత్ర, పైనుంచి ఒత్తిడి, వీటి సాంద్రతను బట్టి బొటనవేలు ప్రెస్ అవుతుంది. ఇక్కడ నిజమే. ఎందుకు అనుమానం వస్తుంది? అది అందరి విషయంలో వస్తే బాగుండేది. మీకు ముందుగా వచ్చేది ఏమవుతుందంటే, బయోమెట్రిక్ వస్తే ముందు మీకు వస్తే అనుమానాలు ఏంటంటే, ఇప్పుడు మీకు రికార్డు వచ్చింది, ఇప్పుడున్న నిబంధనలు కాకుండా పాతకాలం రికార్డు ఏమంటుంది అనేది మీకు సందేహం వస్తుంది. ఈ కొత్త రిపోర్టు, ఈ పాత రిపోర్టు మధ్యలో ఉన్న వైరుధ్యం ఏంటి అసలు? ఏంటి, ఎట్లా డిసైడ్ చేయాలి మీరు? భూభారతి చట్టంలో మొత్తం పవర్స్ ఇచ్చేశారు మీకు, కలెక్టర్ గారికి, RDO గారికి. అయినా ముందుకు జరగట్లేదు. బయోమెట్రిక్ ప్రెస్ చేసింది అనుకోండి, జస్ట్ సింగిల్ టచ్ బయటికి వెళ్ళిపోతుంది, అమలు అయిపోతుంది ఆటోమేటిక్గా. మేము వెతంగానే అక్కడ ఆటోమేటిక్గా MRO గారికి, తర్వాత తహసీల్దార్ గారికి మీసావికి వెళ్ళిపోతుంది. దరఖాస్తుదారు తన కాపీ తీసుకుంటాడు, అయిపోతుంది. ఇంకా మీ ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఫైనల్. ఇక రెండవది, అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ కావాలి. ఆన్ రికార్డ్ ఒకటి ఉంటుంది, భూభారతి డిజిటల్ ఫిగర్ ఒకటి ఉంటుంది, ల్యాండ్ మీద ఒకటి ఉంటుంది. పాత కొత్త రికార్డుల మధ్యన ఉండే అవి ఎక్స్టెంట్ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు. కన్వర్షన్ కావాలనుకో, దాంట్లో మసీద్ ఉన్నదా, 22A ల్యాండ్ ఏమైనా ఉందా, చెరువు శిఖం ఏమైనా ఉందా, ఏదైనా దేవాలయ భూమి ఉందా, లేకపోతే ఇంకేమైనా శిఖం భూమి ఉందా, లేకపోతే భూదాన భూమి ఉందా, ఇవన్నీ వెరిఫై చేయాలి. ఇవన్నీ వెరిఫై చేసి ఏమిద్దామంటే, కలెక్టర్ గారికి CCL నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే లేవు అనేది ఇప్పటివరకు వింటున్నాం. చేస్తే ఒక నొప్పిచ్చే, అంటే మింగబోతే కాపపు వదిలిపేస్తే పాము కోపం అన్నట్టుగా అట్లా ఉంది పరిస్థితి. అయితే ఇంకో మూడోది 22A మరి అది నిషేధ జాబితాలో ఉండొచ్చు, అయినా రికమెండే పంపించరు. అంటే అనుమానం అంతా కిందోళ్ళ మీదనే ఉంటుంది వాళ్ళకు. తర్వాత ఇనాం యాక్ట్ ప్రకారంగా ఏమన్నా ఉందా ఇందులో, ఇనాం ల్యాండ్సా. తర్వాత కొన్ని గతంలో పెట్టిన తొందరపాటు వల్లనే పట్టా భూములు కూడా దాంట్లోకి 22Aకి వెళ్ళిపోయినాయి. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? అవును, ఇందులో కింద నుంచి అయితే GPO నుంచి, RI నుంచి, సర్వేయర్ నుంచి, DT నుంచి, తహసీల్దార్ నుంచి, వీటి నుంచి వచ్చినాయి. ఇవన్నీ కరెక్ట్గా వచ్చినా కూడా మరి ప్రెస్ చేయొచ్చు కదా. అయినా ఏమవుతుందో ఏమో బాబు. ఈ లింకులపై ఉన్న ఒక స్పష్టత అయితే లేదు. ఆ లింక్ డాక్యుమెంట్లు ఎట్లా అనే దాని మీద కూడా కలెక్టర్ గారి దగ్గర ఆగిపోతున్నాయి పనులు. ఇవి కూడా చాలా లోతుగా మీరు పరిశీలించే టైం అయితే లేదు, కానీ కింది వాళ్ళని నమ్మాలి.
ఏదైనా థింగ్స్ అండ్ బిలీవ్స్. మరి ఇంతమంది ఆఫీసర్లు కూడా బలి అవుతారు కదా మీ వల్ల ఒక తప్పు జరిగిందంటే. కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ప్రజలు ఒకటికి 10 సార్లు తిరగకుండా చేయాలనుకుంటే మీరు అది కుదరదు. ఇక 4వ పంచాయతీ ఏంటంటే, మీరు బొటనవేలు పెట్టిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఐటీ యాక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు గవర్నమెంట్ ల్యాండ్ పర్చేజ్ చేసిండు అనుకోండి, ఆక్షన్ల ద్వారా కొనుక్కున్న తర్వాత ఆడ మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఈడ అమ్మకం రేట్ ఒకటి ఉంటుంది. మరి ఇదంతా తెలిసి కూడా నెగ్లిజెన్సీ కింద వస్తుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మరి దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ది కలెక్టర్ అండి, ఊకనే కాదు కదా. పబ్లిక్ షుడ్ నాట్ సఫర్. ఎంతసేపు కిందోళ్ళని అనుమానము, కిందోళ్ళని సస్పెండ్ చేయొచ్చు, కానీ మరి మీ పాత్ర ఏంది సార్? అది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు ఇన్నిన్ని బాధలు పడుతున్న రైతులకు మీ భయం, బక్క రైతులు బలైపోతున్నారు. కాబట్టి భూభారతి పని జరుగుతున్నట్టుగానే ఉంది, కానీ ఏమీ కావట్లేదు పని. కాబట్టి మీరేమనుకుంటారంటే, ఈ సంతకం పెట్టి ఊకే కోర్టు చుట్టూ ఎవరు దిగుతారు బాబు, ఇవన్నీ నాకెందుకు తలకాయ పని అనుకుంటే మరి ఈయనేం కావాలి, బక్క రైతు సంగతి ఏం కావాలి. కాబట్టి మనం అందరం కూడా, ప్రజలు వాళ్ళు ఏదో అనేస్తున్నారు, ఏదో అయిపోతుంది, అంత స్వర్గం ఉన్నట్టుగానే ఉంది, కానీ ఏం లేదు. ఏమీ మార్పులు కూడా ఏం కనిపిస్తలేవు. సఫర్ అయ్యే వాళ్ళు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. తిరగలేక అలా ఉండిపోతున్నారు. కోర్టులో కుప్పలు కేసులు విరిగిపోతున్నాయి. కాబట్టి ఇది తప్పకుండా మనలాంటి వాళ్ళందరం కూడా ప్రశ్నించి ఇది సరైనది కాదు అని కూడా మనము అడగవలసిన అవసరం ఉన్నదని చెప్తూ, భూబాధిత రైతులందరూ కూడా చూసి ఒకరికొకరు షేర్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, ఒక టీం కింద వెళ్ళి చేసుకోవాలి. మంత్రిని నిలబెట్టాలి. ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తుంటాడు వారానికి ఒకసారి, నెలలకు ఒకసారి, ఇవాళన్నీ అయిపోతున్నాయి అని అంటాడు. ఏమి ఉండదు. ఇదివరకు ఉన్న ఆ టెర్రరిస్ట్ నుంచి ఇంతవరకు ఏమాత్రం కొత్తగా ఏం మార్పు లేదు. ఎన్ఐసికి ఇచ్చారు, ఎన్ఐసిలో కూడా ఏం మార్పులు రాలేదు. వాళ్ళ ఫుల్ పవర్స్ ఇస్తలేరు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుతూ, చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.